సెలెక్టివ్ జర్నలిజం ఒకళ్ళు చేస్తే మంచిది ఇంకొకళ్ళు చేస్తే చెడు అని రాసేటటువంటి దిక్కుమాలిన జర్నలిజం మీదనే నేను చాలా రోజుల నుండి మాట్లాడుతోంది. నా ఘోష అంతా అదే. కాకపోతే దాన్ని అర్థం చేసుకునేవాళ్ళు అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకోరు. దానికి ఎవరి దోవన వాళ్ళని చేద్దాం. ఇవాళ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎక్కడో మాట్లాడారట, తనని తెలుగుదేశం వాళ్ళని తిట్టమంటే తిట్టలేదు కాబట్టి తను బయటకు వచ్చేసాను అని చెప్పేసి. తనకి సీట్ ఇవ్వకపోతే బయటకు వచ్చారని లోకం అంతా తెలుసు, నెంబర్ 1. రెండవది, తెలుగుదేశం కోవర్ట్ అని కూడా అర్థమవుతుంది కదా. ఇప్పుడు మాగుంట కావచ్చు, వేమిరెడ్డి కావచ్చు, లావు శ్రీకృష్ణదేవరాయలు కావచ్చు, వీళ్ళ ముగ్గురు కూడా వీళ్ళని తిట్టమంటే తిట్టలేదు కాబట్టి అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి మొసలి కన్నీరు కారుస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో 3 ఎంపీలు ఉన్నారు. గల్లా జయదేవు, లేకపోతే ఆయన పేరేంటి, మన రామ్మోహన్ నాయుడు, కేసినేని నాని. వీళ్ళ ముగ్గురు తెలుగుదేశంలో ఉన్నప్పుడు వైసీపీని తిట్టకుండా ఏ రోజైనా ఉన్నారా? 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వైసీపీని తిట్టకుండా ఏ రోజైనా ఉన్నారా? ఎందుకని? నువ్వు ఒక పార్టీలో ఉన్నప్పుడు నీ ప్రత్యర్థిని విమర్శించకపోతే అప్పుడు ఇంకా నువ్వు నీ పార్టీకి లాయల్ ఎట్ అవుతావు. అవతల పార్టీ వాడికి భయం అన్నాయి ఉండాలి, లేదా వాడి తరపున కోవర్ట్ అన్నాయి ఉండాలి. ఇప్పుడు అట్లాంటి కోవర్టులనే జగన్ పక్కన పెడుతుంది. మాగుంట తెలుగుదేశంతో టచ్లో ఉన్నాడని తెలుసు, లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశంతో టచ్లో ఉన్నాడని తెలుసు, కాబట్టినే సీట్లు ఇవ్వట్లేదు. ఆదాలు ఒకవేళ కనుక తెలుగుదేశం టచ్లో ఉన్నాడని తెలుసు, కానీ ఆయన లాయల్టీ చూపెడుతున్నాడు అక్కడ జగన్కి, కాబట్టి ఆగారు. ఆదాలు వెళ్తానన్నా వద్దండి. అక్కడ వేమిరెడ్డి విషయం ఓపెన్ సీక్రెటే, కాబట్టి అక్కడ పక్కన పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్నట్టు అనాలా, లేకపోతే తిట్టలేదని పంపిస్తున్నట్టు అనాలా? తెలుగుదేశంలో ఎవడన్నా తిట్టకుండా ఉంటాడా వైసీపీని? మరి ఇందులో చేయట్లేదంటే ఏంటి? వీళ్ళు జాగ్రత్తగా 2 పడవల మీద కాళ్ళేసి, జగన్ ఫస్ట్ టైం ఎన్నికయ్యాడు కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ మనకేమైనా ప్రాబ్లం వస్తుందని ముందు జాగ్రత్తగా తెలుగుదేశంతో ర్యాపో మెయింటైన్ చేసుకుంటున్నారంటే ఏంటి? అక్కడ జగన్ నమ్మట్లేదనే కదా. చంద్రబాబు తనను నమ్మని వాళ్ళని ఏమైనా దగ్గర పెట్టుకుని కూర్చోబెట్టుకుంటాడా? ఆ మాత్రం కనీస జ్ఞానం లేదంటే ఉంటుంది. కానీ మనం సెలెక్టివ్ జర్నలిజం చేసేటటువంటి యాక్టివిటీలో ఉన్నాం కాబట్టి అది తప్పు అంటూ జనాలకు ప్రొజెక్ట్ చేయడమే ఇక్కడ విచిత్రం, కోవర్టుల్ని.